డిఫాక్టో ముఖ్యమంత్రిగా యాక్ట్ చేస్తున్నటువంటి లోకేష్ గారు సమాధానం చెప్పి తీరాలి. తీరకపోతే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దీన్ని బట్టి ప్రజలందరికీ అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే పోలీసు వ్యవస్థని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో దయచేసి అర్థం చేసుకోమని రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. సిఐడి వాళ్ళని అడగాలి. మార్పు జరగడం ఏంటి? మార్పు ఏం జరగలా. ఏదైతే ఆ రోజున మా ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఆమెని ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారో ఆ రోజు ప్రైమా ఫేసి కేసు ఉందని, కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందని భావించి ఆమె దోషి అని నమ్మి తీసుకొచ్చారో సిఐడి విచారణలో కూడా ప్రాథమికంగా అలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆమె మీద అని చెప్పి కోర్టులో ఛార్జ్షీట్ పడేశారు. ఏం జరిగేదే ఉంది దీనిలో? మేము సపోర్ట్ చేసిందే, మేము చెప్పిందే చంద్రబాబు ప్రభుత్వం కూడా చెబుతుంది కదా. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ఆమె దోషి అని కేసు రిజిస్టర్ చేశారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆమె దోషి అని చెప్తున్నారు కదా. దానికి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు. అప్పుడు పోలీసులు ఇప్పుడు పోలీసులే కదా. దానికి సమాధానం చెప్పాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలని నేను వాళ్ళు అడుగుతా ఉన్నా. తప్పైతే చెప్పండి. సరే, ఇప్పుడు సాయికృష్ణ కేసు ఈ కేసు డిఫరెంట్ కేసులు అనుకోండి. సాయికృష్ణ కేసులో చాలా క్లియర్గా కమిషనర్ తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మరి డీజీపీని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఇలాంటి తప్పుడు కేసులు చేస్తున్నారు కదా. ఇలాంటి తప్పుడు కేసులన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రక్షించాలనుకుంటున్నాడు అనుకున్నా నేను. ఇవాళ ఆ రోజును కూడా వీళ్లే కదా ఉంది. ఎవరు? రాజశేఖర్ బాబు గారు కమిషనర్ అప్పుడు, అంతేనా? ఎంఐ కరెక్ట్? ఈ కేసు ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద వీళ్ళ మీద చేసినప్పుడు కూడా రాజశేఖర్ బాబే కదా, ఈ డీజీపీయే కదా. ఇవన్నీ చట్ట విరుద్ధంగా చేశారు కదా వాళ్ళు. ఆ చట్ట విరుద్ధంగా చేసిన వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నా నేను. ఖచ్చితంగా అదే నా అభిప్రాయం. దుర్మార్గం ఇది. ఇవాళ సాయికృష్ణ కేసులో ముందు ఒప్పుకోలేదుగా చచ్చిపోయాడని. అందరూ చెప్పిన తర్వాతగా చచ్చిపోయాడని పోలీసులు చెప్పారుగా. అంటే నాగరాజు మెట్టేద్దామనేనా, వీళ్ళందరినీ కాపాడదామనేగా. మా ఎంపీ గారు వేశాడు కదా కోర్టులో వాళ్ళందరినీ దోషులుగా చేర్చాలని, ఆ ముగ్గురిని కూడా. అది దానిలో నిదానంగా దానికి సంబంధించినటువంటి వివరాలు ఆర్డర్లు వస్తాయి. వీఆర్ ఆల్ వెయిటింగ్. వాళ్ళని తప్పించాలని ప్రయత్నం చేయడానికి ప్రధానమైన కారణం ఇలాంటి అన్నెసరీ కేసులు, అన్యాయమైన కేసులు పెట్టి ముగ్గురు పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి ఒక పోలీస్ అధికారిని ఆల్మోస్ట్ ఆల్ నేను మనవి చేస్తున్నా, రాజశేఖర్ బాబు కన్నా సీనియర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈజ్ ఎ సిన్సియర్ ఆఫీసర్. గొప్ప ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఆఫీసర్ని జైల్లో పెట్టారు. సస్పెండ్ చేయడమే కాకుండా దుర్మార్గంగా పెట్టారు. ఆ దుర్మార్గంగా పెట్టినందుకు రాజశేఖర్ బాబుకు బహుమతి. నువ్వు చంపేసినా నీకు రక్షణ ఉంటుంది. డీజీపీకి బహుమతి, నువ్వు చంపేసినా లాకప్లో రక్షణ ఉంటుంది అని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెక్షన్స్ ఎక్కువ కాలం నిలవవు. వాస్తవాలు బయటకు వస్తాయి. నిజం నిప్పు లాంటిది, వెలుగుతూనే ముందుకొస్తుంది. రాబోయే కాలంలో మీరు చూస్తారు. అందరి పాత్ర ఉంది. డీజీపీ దగ్గర నుంచి, రాజశేఖర్ బాబు దగ్గర నుంచి, టాస్క్ ఫోర్స్ దగ్గర నుంచి అందరి పాత్ర సాయి మరణంలో ఉంది. ఆ మిస్టరీ తేలాలంటే వాళ్ళ వల్ల కాదు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. వేస్తారని నేను ఆశిస్తున్నాను. వాస్తవాలు బయటకు వస్తాయని కూడా ఆశిస్తున్నాను. ఇలాంటి కేసులు పెట్టి పోలీస్ అధికారులను వేధించినటువంటి పోలీసు అధికారులకు కూడా తప్పనిసరిగా చట్టం తన పని తాను చేసుకునే క్రమంలో ముందుకు వెళుతుందని కూడా నేను భావిస్తున్నాను. సరే, నేనేమంటానంటే జత్వా దీనిలో బాధితురాలు, ఒక కేసులో బాధితురాలు, ఒక కేసులో అక్యూజ్డ్ అయినటువంటి కాదంబరి జత్వాని ఆమె ఆర్గ్యుమెంట్ని ప్రపంచానికి వినిపించవచ్చు, కోర్టులో వినిపించవచ్చు. షీ హ్యాస్ సచ్ ఎ ఫ్రీడమ్.
ఆమె నేనేమి అనదలుచుకోలేదు, మంచిది కూడా కాదు, ఒక మహిళ. నేను అనదలుచుకున్నది ఏంటంటే ఆమె నిర్దోషి అని ఛార్జ్ షీట్ వేయలేదు. ఎవరు ఆ ఛార్జ్ షీట్ వేసింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న సిఐడి. అది నా ప్రశ్న. కోర్టులో ఏమవుతుంది ఏమిటి? దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నువ్వు మా ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా పోలీసు అధికారులు కిడ్నాప్ చేశారు, పోలీసు అధికారులు ఎత్తుకొచ్చారు, పోలీసు అధికారులు హింసించారు, పోలీసు అధికారులు గెస్ట్ హౌస్ లో పెట్టారు, ఇట్లాంటి ప్రచారం చేశారే చంద్రబాబు నాయుడు గారు. మరి మీ ప్రభుత్వంలో మీ సిఐడి ఆమె నిర్దోషి ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని ఎందుకు చెప్పలేదు? చెప్పంటున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని. చెప్పండి సార్, మాకన్నా పెద్దవారు, సీనియర్ మోస్ట్, 40 సంవత్సరాలు సీనియర్ గా ఉన్నారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ఎందుకు పడలేదు? మీరు ఇచ్చారు కదా సర్టిఫికెట్ ఆమె నిర్దోషని, అమాయకురాలని, సినిమా నటని. ఇవాళ మీ క్రైమ్ డిపార్ట్మెంట్, మీ సిఐడి కోర్టులో ఎందుకు ఛార్జ్ షీట్ పడేసింది? ఆమె దోషే, విచారణ చేయండి అని. ఈ సిఐడి చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్, నేను చెప్పేది కోర్టు కాదు. కోర్టు ఏమనేది తర్వాత విషయం. సిఐడి ఇన్వెస్టిగేషన్ నీ దగ్గరే ఉందిగా, వెళ్ళి పిలిచి అడుగాలని ఎందుకు పడేశారో? దుర్మార్గం అయ్యా, దుర్మార్గం. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద లేకపోతే ఇంకోళ్ళ మీద మా ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీద నువ్వు యాక్షన్ తీసుకోవడానికి ఇలాంటి అడ్డగోలుతనంగా చేస్తావా? చట్టాన్ని ఈ విధంగా మలుచుకుంటావా? ఒక దోషిగా ఉన్నటువంటి కేసులో ఆమెను తీసుకొచ్చి స్టేట్మెంట్ తీసుకుని ఈ రకంగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తావా? ఇవాళ రాష్ట్రంలో పెడుతున్న పోలీసులు కేసులన్నీ కూడా ఆ పోలీసులందరూ అరెస్ట్ చేసి లోపలయ్యారా? నువ్వు చెప్పే లెక్క ప్రకారం మా మీద కేసులు పెడుతున్నారు. అందరిని తీసుకొచ్చి లోపలేసేయాలా? ఎస్పీలని, డిఎస్పీలని సస్పెండ్ చేసేయాలా మేము వచ్చిన తర్వాత? ఇదేనా నువ్వు నేర్పుతుంది? దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు, మీ రాజకీయాల కోసం మీరు ఏదైనా చేస్తారని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. ఇంకా చాలా ఉదాహరణ ఉన్నాయి. లడ్డు ఉదాహరణ ఉంది, ఇంకా చాలా స్కాములు, అనవసరమైన స్కాములు చేసేసి మా మీద ఉద్దేశ కార్యక్రమం ఉంది. ఇది ఒక తాజా ఉదాహరణ, నిరూపణ అయిపోయిన ఉదాహరణ. అవన్నీ తర్వాత నిరూపణ అవుతాయి. ఇది ఆల్రెడీ నీ ప్రభుత్వంలోనే నీ శాఖే నువ్వు చెప్పింది తప్పు అని చెప్పింది. సిగ్గుండాలి నీకు, అంతకనే ఏం కావాలి చెప్పు? ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు, వాళ్ళ అబ్బాయి నడుపుతున్నారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, అక్రమం. దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు గారు చెల్లించక తప్పదు. నువ్వెంతమందిని పోలీసు అధికారులను కాపాడాలనుకున్నా అవి ఆగేది కూడా కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. న్యాయం, ధర్మం గెలుస్తుంది. సత్యమేవ జయతే, దీనిలాగానే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు హోంమంత్రి గారి మీద చేయలేదు, ముఖ్యమంత్రి గారి మీద చేయలేదు అంటుంటారు కొంతమంది. దానికి సమాధానం కూడా చెప్పేశాను. నేను ఇప్పుడు ఎవరిని అనుచిత వ్యాఖ్యలు చెయ్యను. రాజకీయంగా విమర్శ చేస్తే వాళ్ళది అనుచిత వ్యాఖ్యలు అనుకుంటే నేను చేయగలిగింది లేదు. ఏం అనుచిత వ్యాఖ్యలు చేశారో చెప్పమను, దానికి సమాధానం చెప్తాను.